తెలంగాణ రాజకీయం అంతా రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టే తిరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా దానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది అధికార పార్టీ. మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకి రావాలని సోనియా, రాహుల్ గాంధీలను అపాయింట్మెంట్ కూడా కోరారట సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు టైం ఇస్తే మంచి రోజు చూసి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయాలని చూస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారో మేము చూస్తాం. రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేశాడు, మీరు పెట్టండి, మేము పీకి చూపిస్తాం. అంతేకాదు, మేము అధికారంలోకి రాగానే సచివాలయం, అంబేద్కర్ చుట్టూ ఉన్న చెత్తంతా తొలగిస్తాం. గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ డైలాగ్స్ వదిలారు మాజీ మంత్రి కేటీఆర్. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడి ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణలోని అసువులు బాసిన అమరుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాడట. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా ఇంకా బలుపు తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మందిని గెలిపించిన ప్రజలే మళ్లీ 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెడితే ఇంకా మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే స్థానంలో వాళ్ల అయ్య కేసీఆర్ విగ్రహం పెడదామని ఆలోచిస్తున్నట్లున్నారు. వాళ్ల అయ్య సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం, బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కలలో మాట, కలలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది 15. ఒక్కసారి రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేసి చూడు కేటీఆర్, నేను ఆ పనిని మా జగ్గన్నకి అప్పచెప్తున్నా, నువ్వు టచ్ చేసి చూడు, తర్వాత నీకే తెలుస్తుందన్నారు.
10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారనే ఆలోచన లేని వాళ్లకు అధికారం పోయాక తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. తెలంగాణ తల్లిని గుండెల్లో పెట్టుకుని చూడాలి. అందుకే తెలంగాణ తల్లిని సచివాలయం బయట కాదు లోపల ఉంచుతాం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. ఇక రాజీవ్ గాంధీ ఏం చేశారని అడుగుతున్నారు. దేశానికి ఐటీని పరిచయం చేసి పునాదులు వేసిందే రాజీవ్ గాంధీ అని, 18 ఏళ్ల వయసు వాళ్ళకి ఓటు హక్కు కల్పించిందే రాజీవ్ గాంధీ. దేశం కోసం ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ అయితే, ఐటీ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఐటీ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్కి రాజీవ్ గాంధీ ఏం చేశారో మర్చిపోయారన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాను కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా మారుస్తావు? నీకు పవర్ రాదు కదా. పవర్ రాదు అని నేను అంటున్నా. రాదు. కేసీఆర్ గారికి పవర్ రాదు. నీకు పొలిటికల్ పవర్ రాదు. తెలంగాణ ప్రజలు ఇవ్వరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వనివ్వరు. పొలిటికల్ పవర్ అనేది కళలో కూడా మీరు ఊహించుకోలేరు. మీకు ఊహించుకునే అవకాశం కూడా రాకుండా మేము ప్రజల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది, షబ్బాష్ అని అనిపించుకుంటది. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే. అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో నిలబడ్డే రోజు మీకు మీరు ఎందుకు దానికి జవాబు చెప్తారా? అంటే మీరు కూడా ఆమె మన్నలు పొందడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? చేయలేదా? ఆ రోజు మీరు చెప్పాల్సి అనిపించుకోవడానికి కేసీఆర్ కుటుంబము సోనియా గాంధీ దగ్గర ప్రయత్నాలు చేయలేదా? ఇదంతా ఇలా ఉంటే పథకాలు అమలు చేసి పాలనపైన దృష్టి పెట్టాల్సింది పోయి విగ్రహాల లొల్లేందో అర్థం కావట్లేదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటై ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ విగ్రహాల లొల్లి బయటకు తెచ్చారని, అంతేకాని ఈ విగ్రహాలతో ప్రజలకు ఒరిగిందే లేదని, విగ్రహాలు సచివాలయం ముందు పెడితే ప్రజలకు లాభం అయ్యేదేముంది, పెట్టకపోతే నష్టం జరిగేదేముంది అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు ఎంపీ బండి సంజయ్. మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయింది. విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడతాంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్యనా? అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి. రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీళ్ళిద్దరికి పోయారు. దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయం అంతా విగ్రహాల చుట్టే తిరుగుతోంది. విగ్రహం పెడతామని కాంగ్రెస్ వాళ్ళంటే, పెట్టి చూడండి పీకి చూపిస్తామని బీఆర్ఎస్ వాళ్ళంటున్నారు. విగ్రహం టచ్ చేసి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని పాలన పక్కదారి పట్టిస్తున్నారని ఇంకొకరు. చూడాలి మరి రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ తర్వాత బీఆర్ఎస్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం. మేము రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం. రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు ఏంటని ఒకటి తీసుకొచ్చి చూపించింది. మొత్తం రికార్డులల్లో మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి ఆధారం ఇచ్చి చూపించింది లేదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నంత కాలం తెలంగాణకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కానీ, ఒక రూపాయి కానీ, ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఇచ్చినట్టుగా చూపించండి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించిన సందర్భాలు ఎక్కువనే. వీళ్ళు రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరకు ఇచ్చింది కాదు, తెలంగాణ సపరేట్ కాదు. అది తెలంగాణకు నష్టం జరిగింది, తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు. మేము ఆ రోజైనా ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము దేనికనుకుంటాం. ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరకు ఇది ఇచ్చినానో, తెలంగాణ ఇదనో, తెలంగాణ బాగుపడాలనో, తెలంగాణ గొప్పదనో, తెలంగాణ గౌరవిస్తున్నానో, తెలంగాణ వెనుకబడతానని గుర్తిస్తున్నానో ఏదైనా ఒక పదం